వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పొలిటికల్ స్ట్రాటజీ మొదలు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తను చాలా సందర్భాల్లో మరోసారి కూడా నేనే సీఎం, దానికి చిన్న ఉదాహరణ ఇప్పుడు వరకు తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీకైనా సరే 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈవెన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారికి 2వసారి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో అదే విధంగా నాకు కూడా 2వసారి అవకాశం ఇస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్ములాని బలంగా నమ్ముతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి 2024లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదాన్ని జనాల లోపలికి తీసుకెళ్లడంలో చాలా వరకు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అందుకని బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు రావడం అనేది జరిగింది. సో అదే ఫార్ములాని రీసెంట్ గా ఒక చిట్చాట్లో ఏం చెప్పారంటే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే, అవి ఎన్నికల వరకు పొత్తు పెట్టుకోను అని ఏ దేవుడి పైన అయినా సరే ప్రమాణం చేశారా? కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు దమ్ముంటే ప్రమాణం చేసి ఓట్లేసి చెప్తారా మాకు భారతీయ జనతా పార్టీ తోటి సంబంధం లేదు అని చెప్పేసి. సో ఈ విధంగా మేము సిపిఐ, సిపిఎం, టీజేఎస్ తోటి కూటమితోటి మేము ఎన్నికలకు వెళ్తాం. బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి వాళ్ళు 2 ఒకటయ్యి ఈసారి ఎన్నికలకు వెళ్తారు అని చెప్పేసి జోష్యం చెప్పడం అనేది జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలో లేదు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా అవి 2 కేవలం పార్టీల పరంగా పొత్తు పెట్టుకోవడానికి మాత్రమే కలిసినాయి. సో నా మీద ప్రేమ కన్నా భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసమే ఆ రోజు ఢిల్లీకి అన్నిసార్లు రావడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా జరిగేది అదే. ఆ విషయంలోనే నేను విభేదించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా అని చెప్పేసి డెఫినెట్ గా కవిత గారి దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా ఇవే ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ పైననే విమర్శలు చేసినటువంటి కవిత గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడంలో పెద్ద వింతేం ఉండదు. ఇంకా ఎక్కువగానే బీఆర్ఎస్ పార్టీ పైన దూకుడు పెంచే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ని డౌన్ చేస్తే రేపు ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా కూడా తర్వాత కాంగ్రెస్ ని డిగ్రేడ్ చేయడం కవిత గారికి కావచ్చు, టిఆర్ఎస్ పార్టీకి పెద్ద విషయం కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కవిత టార్గెట్ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కొలాజ్ చేసేస్తే తర్వాత వచ్చేది ఏ పార్టీ అయినా సరే కవిత గారి టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తే నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి స్కోప్ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉండే ఛాయిసెస్ ఉన్నాయి, పొలిటికల్ గా ఒక స్కోప్ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా కేసీఆర్ ని బీఆర్ఎస్ ని నామరూపాల గట్ట చేస్తే ఇంకా మనకు తిరుగులేదని చెప్పేసి వారి టార్గెట్ కూడా ఇదే ఉంటుంది. అందుకని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ 2 ఒకటే అన్న నినాదాన్ని ఎప్పటి నుంచి జనాల లోపలికి తీసుకెళ్తున్నారు. మరి అప్పటి వరకు రాజకీయాల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు టీజేఎస్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఒక కూటమికి వెళ్ళి అలాగే బీఆర్ఎస్ బీజేపీ ఇంకో కూటమికి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.